లేదు చేసుకో దర్శనం చేసుకో
జరిగినటువంటి రాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అక్కడ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్త గుణాలకు అధిపతి, పురుషులలో ఉత్తమమైన వాడు, పురుషోత్తముడిగా సాక్షాత్తు అలా వైకుంఠపురంలో ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపమైన శ్రీమన్నారాయణమూర్తి తాను కూర్మావతారం చెందిన ఏదైతే అవతారం ఎత్తినాడో పుష్యశుద్ధ ద్వాదశి రోజు, అదే రోజు ఒక 500 శతాబ్దాల క్రితం నిర్మించుకోదలచినటువంటి ఒక అయోధ్యలోని రామాలయం దివ్య బాలరాముడి యొక్క ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో అద్భుతంగా అక్కడ జరుగుతుంటే అయోధ్య నగరంలో ఆ ఉత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణంలో స్థానిక దరూర్ క్యాంపు కోదండ రామాలయం ఆవరణలో శ్రీరామ సేవా సమితి పక్షాన రామచంద్రమూర్తికి మరియు సీతమ్మ తల్లికి కళ్యాణ వైభోగం మరియు అంతేకాకుండా కళ్యాణము ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆలయంలో మనం చూస్తూ ఉంటాం. దానితో పాటుగా స్వామివారి యొక్క పట్టాభిషేక కార్యక్రమం ఆనందదాయకంగా కనుల విందుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీరామ సేవా సమితి వారు ఏర్పాటు చేస్తున్నారు. చూసిన వారికి చూపించిన వారికి ఆ రాముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహముతో పాటు కేవలం ఒక కళ్యాణమే కాకుండా యువతీ యువకులను కూడా ప్రేరేపించడానికి వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తుల చేత మొన్నటి రోజున యువతీ యువకులంతా వాళ్ళ భక్తి ప్రపత్తులు కోలాట రూపంలో, నృత్య రూపంలో స్వామిని ఆనాడు నందిగ్రామం నుంచి అయోధ్య నగరానికి ఎట్లాగైతే ఎదుర్కొన్నారో జగిత్యాల్లో కూడా భక్త మార్కండేయ స్వామి దేవాలయం నుంచి స్థానిక కోదండ రామాలయం వరకు అదే రీతిలో అద్భుతమైనటువంటి ఒక నృత్య గీత వాయిద్యాల చేత స్వామిని ఎదుర్కోవడం జరిగింది. మొన్నటి రోజున అది జరిగితే నిన్నటి రోజున మాతలంతా కలిసి ముగ్గుల పోటీ ఒకటి నిర్వహించుకున్నారు. ఈ రోజున కళ్యాణం పట్టాభిషేకం జరిగింది. కేవలం రామనామాన్ని రోమాన నింపుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమం కూడా రేపటి రోజున స్థానిక ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, పాల్గొనలేక ఇళ్లలోనే ఉండి చూసిన వారికి, చూపించిన వారికి ఆ సీతారాముల యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి ఇటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు మనందరి చేత ఇంకా ఎన్నో చేయించాలని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. ఈ ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక గురువర్యులైన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, అట్లాగే జగిత్యాల పట్టణంలో ఉండేటువంటి పురోహితులు మరియు ఆలయ అర్చకుల సహాయ సహకారాల చేత ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం మనం జరుపుకున్నాం. కనుక జరుపుకున్న మనందరికీ రాముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండి మనము బ్రతికి ఉన్నన్ని నాళ్ళు రామరాజ్యమే మనకు ఉండాలని మనసారా ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో భవ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఇక్కడ జగిత్యాల్లో కూడా కోదండరామాలయంలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకం నిర్వహించడం జరిగింది. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు. ఎందుకంటే ఏ ఆలయ ప్రతిష్టలో అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రమే అందులో మమేకమవుతుంటారు. కానీ ఈ అయోధ్య రాముడి భవ్య బాలరాముడి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ఈ యొక్క ఆలయ నిర్మాణంలో భారతదేశంలో ఉన్నటువంటి 7 లక్షలకు పైగా ప్రతి గ్రామాల నుంచి కూడా రామశిలలు వెళ్ళడం జరిగింది. ఆ రామశిలలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరు కూడా
అయోధ్యకు వెళ్ళినప్పుడు ఈ యొక్క అయోధ్య నిర్మాణంలో మా ఊరి యొక్క రామశిల కూడా ఉన్నది అనేటువంటి ఒక భావన అనేటువంటిది ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక ధార్మిక భావనను పెంపొందిస్తుంది. సో అటువంటి విధంగా భక్తులందరినీ కూడా దేశంలోని ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరినీ కూడా ఇందులో మమేకం చేసి ఈ ఆలయ నిర్మాణం కావించినటువంటి శ్రీ రామసేవ తీర్థ ట్రస్ట్ వారికి మరియు ఇంతటి మహద్భాగ్యాన్ని మనకు అందించినటువంటి మోదీ గారికి మరియు హిందూ భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.